కార్తీక మాసంలో 365 వత్తుల దీపం ఎందుకు ముట్టించాలి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దీపం మనలోని తమస్సును పోగొడుతుంది కాబట్టి తమసోమ జ్యోతిర్గమయ అని ఋషులు ప్రార్థించారు. అజ్ఞానం పోగొట్టే జ్ఞానదీప్తి కలిగించే ఈ దీపాన్ని కార్తీక మాసంలో వెలిగిస్తే విశేష ఫలితాలు ఉంటాయంటారు. కృత్తిక నక్షత్ర ప్రాధాన్యం ఉన్న కార్తీక మాసం అగ్ని ఆరాధనకు ముఖ్యమైనది. కృత్తిక అంటే అగ్ని. ఆ అగ్నిని యజ్ఞం ద్వారా ఆరాధిస్తాం. ఏ దేవతకైనా హవ్యాలు అగ్ని ద్వారానే సమర్పిస్తాం. ఆ అగ్నికి సూక్ష్మ రూపమే దీపం. దీపం జీవగతమైంది. ప్రత్యక్ష దైవాలలో ఒక్కటైన అగ్నిని దీప రూపంలో ఆరాధించడమే పరోక్షంగా ఆ పరబ్రహ్మనికి కృతజ్ఞతలు చెప్పుకోవడమే కదా. సమస్త ప్రాణకోటి లబ్ధి చేకూరడమే అని చెబుతూ ఉంటారు. అయితే కార్తీక పురాణ ప్రకారం కార్తీక మాసంలో పిప్పులుడు అనే మహారాజు దీపదానం చేయడం వల్ల సంతానాన్ని పొందాడని, వారికి కుమారుడైన శత్రుజిత్తు కార్తీక మాసంలో దీపాన్ని వెలిగించడం వల్ల కైలాసాన్ని చేరుకున్నాడని చెబుతారు. కార్తీక మాసం మొత్తం 2 సంధ్యలలోనూ దీపారాధన చేస్తూ ఉంటారు. అయితే ఇందులో సాయం సంధ్యా దీపం మరింత విశిష్టమైనది. సాయంత్రం వేళలో శివాలయంలో కానీ వైష్ణవాలయంలో కానీ దీపాన్ని వెలిగిస్తే మంచిదంటారు. ఆలయ ద్వారం, గోపురం, గర్భగుడిలో, ధ్వజస్తంభం దగ్గర ఇలా ఎక్కడ దీపాన్ని వెలిగించిన పుణ్యమే. గుడిలో దీపాలను వెలిగించడం కుదరని వారు ఇంట్లో పూజా మందిరంలో కానీ తులసి కోట దగ్గర కానీ దీపారాధన చేస్తూ ఉంటారు. వీటితో పాటు రావి, ఉసిరి లాంటి దేవతా వృక్షాల కింద, నదీ తీరాలలో దీపారాధన చేసిన విశేషమైన ఫలితాలు లభిస్తాయని పెద్దల మాట. అయితే ఇప్పుడు 365 ఒత్తులు ఎప్పుడు ఎక్కడ వెలిగించుకోవాలనేది తెలుసుకుందాము. కార్తీక మాసమై కాదు, నిత్యం ఆ పరమాత్మకు దీపారాధన చేయడం తప్పనిసరి అని అంటుంటారు శాస్త్రం. అలా నిత్య దీపారాధన కుదరకపోతే కార్తీక మాసం మొత్తమైనా, అది కుదరకపోతే కార్తీక సోమవారాలు, శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి లాంటివి తిథులలోనైనా దీపాలు వెలిగించమని చెప్తుంటారు పెద్దలు. ఇది కూడా సాధ్యం కాని వారు కనీసం కార్తీక పౌర్ణమి రోజైనా 365 వత్తులు ఉన్న గుత్తి దీపాన్ని వెలిగిస్తే ఏడాది పొడవునా దీపాలు వెలిగించినంత పుణ్యప్రాప్తి వస్తుందని చెప్తుంటారు. ఆవు నేతితో దీపం పెట్టడం అన్నిటికన్నా శ్రేష్టం. అలాగే నువ్వుల నూనెతో కూడా ఉపయోగించవచ్చు. దీపారాధన సమయంలో ఈ శ్లోకాన్ని చెప్పుకోండి. సాజ్యం త్రివర్తి సంయుక్తాం వహినా యోజితం ప్రియం గృహణా మంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయశ్చామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాధోర్ఘార దివ్య జ్యోతిర్నమోస్తుతే. దీని అర్థం ఏంటి అంటే, వత్తులను తీసుకొని తైలంలో తడిపి అగ్నిని జత చేసి శుభప్రదమైన 3 లోకాలలో చీకట్లను పోగొట్టగలిగిన దీపాన్ని వెలిగించి పరమాత్మకు భక్తితో సమర్పిస్తున్నాను అని చెప్పడం. భయంకరమైన నరకం నుంచి రక్షించే దివ్య జ్యోతికి నమస్కరిస్తున్నాను అని దీపారాధన చేస్తున్నట్టు మనం నమస్కరిస్తూ ఆ దీపాన్ని వెలిగించాలి.